లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే భారత మాతరం 1వ భాగం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. భారత్ మాతా కీ జై. వందే భారత మాతరమైనటువంటి పేరుతో ముఖ్యంగా విద్యార్థుల దృష్ట్యా చేసేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం అనేది ప్రధానంగా ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో అవన్నీ అంశాలు జోడిస్తూ ఈ కార్యక్రమంలో విషయాలు ఉంటాయి. ఈ కార్యక్రమం యొక్క నేపథ్యం ఏంటంటే, నేను 27 సంవత్సరాలు గణిత ఉపాధ్యాయునిగా, 12 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత 2017 సంవత్సరం నుండి ఒక ఆవేదనతో సుమారుగా 386 పాఠశాలలోని విద్యార్థులను ఉపాధ్యాయులను కలవడం జరిగింది. సుమారుగా ఒక 38,000 విద్యార్థులతో వైయక్తిగతంగా అనేక విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఇన్ని రకాల పాఠశాలల్లో, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్ని రకాల పాఠశాలల్లో ముఖ్యంగా ఒక గంటన్నర ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమం తీసుకుంటూ, ఆ గంటన్నర కార్యక్రమంలో విద్యార్థుల లోపల దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తిని వాళ్లకు గుర్తు చేయడం నా వంతుగా భావిస్తూ, ఆ విధంగా అనేకమైనటువంటి స్పందనలు చూశాను. విద్యార్థుల యొక్క సమస్యలు చూశాను, బాధలు చూశాను. ఆ విధంగా మొత్తం పైన అంతమంది విద్యార్థులు, వాళ్ళ యొక్క అనుభవాలు, దాంతోపాటు ఒక 5,000 మంది ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో కూడా వాళ్లకు సరిపడిన విషయాన్ని వాళ్ళతో చర్చిస్తూ నాలో ఉన్నటువంటి ఆవేదనలో ఒక చక్కటి మార్గంలో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అట్లా ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఈ వందే భారతం మాత్రమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా దీంట్లో ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులు విద్యార్థులు కాబట్టి, అంటే మన పిల్లలే. మరి పెద్దలుగా మనం కూడా ఈ విషయాలు వింటున్నాం కాబట్టి నేను కేవలం ఒక చిన్న నా అనుభవాన్ని ముందలు పెడుతున్నాను పెద్దల ముందు. మీరు ఇంకా మీ అనుభవాలు చాలా ఉంటాయి దీంట్లో పట. ఇవన్నీ జోడించుకుంటూ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కావచ్చు, మీ యొక్క అనుబంధంలో ఉన్నటువంటి ఇతర పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఈ విషయాన్ని మీరు తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతున్నాం. కార్యక్రమంలో 3 ప్రధాన అంశాలు ప్రధానంగా అనుకుంటున్నాం మనం. అవి మాతృదేవత, మాతృభాష, మాతృదేశం అని చెప్పేసి. కాబట్టి ఈ 3 అంశాలను జోడించుకుంటూ మధ్యలో అనేక విషయాలు మనకు గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏది గుర్తు చేస్తున్నామో అవన్నీ కూడా పిల్లలకు అన్వయం చేసినట్లయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. కాబట్టి ఈ ఒకటే ఆవేదన ఏంటంటే, మనం అందరం కలిసి ఈ రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వాళ్ళకు జీవిత పాఠాలు అనేది అర్థం చేసినట్లయితే తప్పకుండా మన పిల్లలు సరైన మార్గంలో వస్తారు. ఎవరికి వేరే మార్గంలో పోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. అయితే ఈ కార్యక్రమం మొత్తం పైన కూడా మీరు ఒకటి గమనించుంటారు, ఎక్కడ కూడా మనము నెగిటివ్ థాట్స్ ఇవ్వం, మనం నెగిటివ్ విషయాలు చెప్పం కూడా మనం. కాబట్టి ఎంతసేపు పాజిటివ్, సకారాత్మకం. కాబట్టి ఎంతసేపు మనం ఆ విధంగా సకారాత్మకమైన విషయాలు పిల్లలకు తీసుకుపోతున్నట్లయితే తప్పకుండా వాళ్ళ లోపల ఆ సకారాత్మక భావన పెరిగే అవకాశం ఉంటున్నటువంటి ఆలోచనతో
ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటూ వస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు ప్రజ్వల చేసిన ప్రాజ్ఞురాలు వీరాధి వీరుల విజయ ప్రతాపుల ప్రియమారగణ ప్రావీణ్యురాలు తన ప్రతాపము తెల్పి తనయుల మేల్కొలిపి ఘనతదాంతగను నాయన ఘురాలు మత వివక్షతమాపి మత వివక్షతమాంటి వెతలు తీర్పగను పుణ్యాపురాలింక పూజ్యురాలు విమల విఖ్యాతి వడసిన వీరమాత అట్టి భరతమాతను అనవరతము దలచి తల్లి రుణమును తీర్పగా తరలిరాడు జనని దుఃఖము మాన్పని జన్మమేలా జనని దుఃఖము మాన్పని జన్మమేలా జనని దుఃఖము మాన్పని జన్మమేల. జనని మన అమ్మ. అమ్మలందరూ ఉన్నటువంటి అమ్మనే ఆ యొక్క భారతమాత. కాబట్టి ఆ భారతమాత యొక్క కళ్ళ నుంచి ఇప్పుడు రక్తాసులు వస్తున్నాయట. ఎందుకంటే అందరూ అంటున్నారట పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పేసి. అయ్యో తన పిల్లలు పాడైపోతున్నా అని చెప్పేసి ఈ విధంగా విని 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 ఆ యొక్క తల్లి కళ్ళ నుంచి రక్తం గారుతుందన్నమాట. కాబట్టి ఆ తల్లికి సంతానంగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన వల్ల మన అమ్మ తల పైకి ఎగిరాలి కానీ తల కింద పడకూడదు. మన అమ్మ తల మన వల్ల మన అమ్మ యొక్క కళ్ళ లోపల ఆనంద భాష్పాలు మనం చూడగలగాలి కానీ దుఃఖాశ్రువులు ఈ రక్తాశ్రువులు మనం చూడకూడదు. ఇది ప్రతి విద్యార్థిగా మనము గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒక సూత్రంగా తీసుకుంటూ ముందుకు పోదాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 3 రకాలుగా మీ వైపు నుంచి జయకారాలు వినబడుతున్నాయి నాకు. ఆ 3వసారి ఏదైతే ఉందో జయకారము, అది అసలైన శక్తి, మీలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి ఆ శక్తిని మీరు గుర్తిస్తే ఇప్పుడు జరిగేటువంటి రకరకాల సమస్యలకు పరిష్కారం అదొక్కటే. కాబట్టి విద్యార్థులుగా మీరు ఉన్నటువంటి ఆ శక్తిని ఒకసారి గుర్తించే ప్రయత్నం మీరు చేయాలి. కాబట్టి అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం అదే వస్తుంది. కాబట్టి అప్పుడు జనని దుఃఖము మాన్పని జన్మమేల అనే దానికి సమాధానం మనలో నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ జనని అంటే మన అమ్మతో పాటు ఇంకా ఎవరా అమ్మ అంటున్నాం మనము? మాతలకు మాత, సకల సంపత్ సమేత మన భరతమాత. కాబట్టి భారత్ మాతాకి జై అంటే ఆ చిత్రపటానికి జై అన్నట్లు కాదు. భారత్ మాత అంటే మనం అందరం కలిస్తే ఏర్పడేదే భారతమాత. కాబట్టి ఆమెకు జయం కలగాలంటే ముందు మనకు జయం కలగాలి. అందుకు మనం ప్రయత్నించాలి. ఎప్పుడు మనకు జయం కలుగుతుందో మనం ఉన్న పాఠశాల కావచ్చు, పాఠశాలకు జయం అవుతుంది, మన ఉన్న ఇంటికి జయం అవుతుంది, మనం ఉన్నటువంటి సమాజానికి జయం అవుతుంది, అప్పుడు మన దేశానికి జయం అవుతుంది. కాబట్టి భారతమాత యొక్క జయకారంలో ముందు మన జయకారం కావాలి. కాబట్టి మనకు జయకారం రావాలంటే మనం ఏ యొక్క విషయాలు మన మనసులో పెట్టుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలో ఇవి మనం గుర్తు చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మనకు 4 దేవతలను ఇచ్చారట. ప్రధానంగా వాళ్ళను జంగమ దేవతలు అంటారట. వాళ్ళు తల్లి, తండ్రి, గురువు, అతిథి. అందుకే ఏమంటాం మనము? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి ఈ 4 ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళకి జీవితంలో సఫలత దొరికే అవకాశం ఉంటుంది. సాఫల్యం, సక్సెస్ దొరుకుతుందన్నమాట. కాబట్టి ఈ 4 మనం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి
ఒక్కసారి మనము అందరం కూడా కలిసి ఇప్పుడు మన అమ్మను ఈ కార్యక్రమంలోనికి పిలుద్దాం. మనం అమ్మ వస్తుందా? తప్పకుండా వస్తుంది అమ్మ, గమనించండి. కాబట్టి ఒక్కసారి మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తల్లి యొక్క పాదాలకు మనము నమస్కారం చేసుకుందాం. అందరూ కూడా అనండి, మాతృదేవో భవ. అదేవిధంగా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఆరోగ్యం సరిగా లేకున్నా సరే మన కొరకు పనిచేస్తూ మనను కాపాడుతున్నటువంటి మన యొక్క నాన్న యొక్క పాదాలకు నమస్కారం చేద్దాం. పితృదేవో భవ. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసితే అటువంటి మనకు జ్ఞానం అనేటువంటి కాటుక పెట్టి మన జీవితానికి ఒక దశ చూపించినటువంటి వాళ్ళు గురువులు. అయితే మనము చిన్నప్పటి గురువులను ఎప్పుడో మర్చిపోయి ఉంటాం మనం. కానీ ఆనాడు ఒకవేళ వాళ్ళు మనకు ఆలు పెట్టించకపోయినట్లయితే ఈరోజు మనం ఈ విధంగా ఉండే పరిస్థితి లేదు మనకు. కాబట్టి ఆ చిన్నప్పుడు మనకు ఆలు పెట్టినటువంటి దిద్దించినటువంటి గురువుల నుంచి ఈనాటి మన గురువుల వరకు అందరి యొక్క స్మరించుకుంటూ అందరి పాదాలకు నమస్కారం చేద్దాం. ఆచార్య దేవో భవ. ఇక వయస్సులో మనకంటే పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేద్దాం. అతిథి దేవో భవ. కాబట్టి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి ఈ యొక్క నలుగురిని, ఈ జంగమ దేవతలను మనం జీవితంలో మర్చిపోవద్దనే విషయాన్ని అందరం స్పష్టంగా గుర్తు చేసుకుందాం. మనం ప్రతిరోజు కూడా మనం ఈ దేవతలకు నమస్కారం చేయాల్సిందే, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కావచ్చు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులను మనం పొందాలి తప్పకుండా. అందువల్ల ఆ రోజు మన యొక్క నడక సాఫీగా సాగుతుంది. అందరికీ నమస్కరించాం, కానీ అసలైన తల్లిని మర్చిపోతున్నాం మనం. ఎవరా తల్లి? భారతమాత. ఒక్కసారి భారతమాతను ఆమెకు ఒక మనిషి ఆకారంలో మనం ఊహించుకొని మన ఎదురుగా వచ్చి నిలబడింది అనుకుందాం. మనం నిలబడినట్లయితే ఆ తల్లి యొక్క కిరీటం చూసారా? ఆ కిరీటంలో ఉన్నది ఏదంటే హిమాలయ పర్వతాలు. ఆ తల్లి యొక్క కుడి చేతి వైపు మనం సముద్రం. ఏం సముద్రం అది? అరేబియా సముద్రం అంటాం మనం. అరబ్ దేశాలు ఉన్నాయి కాబట్టి అరేబియా సముద్రం, కానీ నిజానికి దాని పేరు అది సింధు సాగరం. సింధు నది హిమాలయాల నుంచి ప్రారంభించి వచ్చి ఆ విధంగా అక్కడ కలుస్తుంది కదా, సింధు సాగరం అంటున్నాం మనం. అదేవిధంగా ఆ తల్లి యొక్క ఎడమ చేతి వైపు చూస్తే దాన్ని మనం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటున్నాం. అది గంగా సాగరం. గంగా నది హిమాలయాల్లో గంగోత్రి దగ్గర పుట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి కలుస్తుంది కాబట్టి ఇది గంగా సాగరం. ఒకవైపు హిమాలయ పర్వతాలు తలపైన, కుడివైపు ఏమో సింధు సాగరం, ఎడం వైపు ఏమో గంగా సాగరం, కాళ్ళేమో ఇంకొక సాగరం కలుగుతుంది. అదే హిందూ మహాసాగరం, హిందూ ఓషియన్ అంటాం మనం. కాబట్టి ప్రపంచపటంలో చూస్తే ఇంత చక్కటి ఒక ఆకారం ఏ దేశానికి ఉండదు. మీరు బాగా చూడండి, పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి బాగా మీరు. కాబట్టి మనం గర్వంగా చెప్పాలి, మనమంతా కూడా భారతమాత యొక్క బిడ్డలం. ఎలాంటి బిడ్డలం? మనం ముద్దు బిడ్డలమైనందుకు మనము గర్వపడాలి, గుర్తుపెట్టుకోండి. అయితే అటువంటి భారతమాతను కూడా మనం ఈ కార్యక్రమంలోకి పిలుద్దాం. మనం అమ్మ వచ్చేసింది, నాన్నగారు వచ్చేసేసారు ఈ కార్యక్రమంలోకి. ఇప్పటికే మన యొక్క చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గురువులందరూ వచ్చేసేసారు, పెద్దలందరూ వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు అంటే మన గుండెల్లో. ఎప్పుడైతే వీళ్ళందరూ మన గుండెల్లో ఉంటారో మనకు అధైర్యం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అధైర్యం ఉండదు మనకు. కాబట్టి మనం ఎక్కడ ఒకవేళ ఏదైనా పొరపాటున ఒక రాంగ్ స్టెప్ వేయబోయినా సరే ఈ నలుగురు వెంబడే మనకు గుర్తు వచ్చేసి అంటారు, నాన్న తప్పు మార్గంలో పోతున్నావు, జాగ్రత్త అని చెప్పేసి. కాబట్టి ఈ నలుగురిని మనం మర్చిపోకుండడమే మనకు కావాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు భారతమాతను, ఆ తల్లిని కూడా పిలుద్దాం. తప్పకుండా ఆ తల్లి రావాలి మనకి ఇక్కడికి. ఆ తల్లికి ఒక పాట ద్వారా మనం తల్లిని ఆహ్వానిద్దాం. మరి పాట అనేసరికల్లా మనకు వెంబడి ఏం వస్తుంది? ఈ పాటకు ఆర్కెస్ట్రా కావాలి కదా అని చెప్పేసి మన చెప్పట్లే చేతులు రెండు జోడించి మనం కొట్టుతుంది, అది ఆర్కెస్ట్రా. మనకు ఇక్కడ మనకు కొద్దిగా సౌబల్యం దృష్ట్యా, కొద్దిగా సులభత దృష్ట్యా నేను కొంత 2 ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటాను మధ్య మధ్యలో. ఒకటి పియానో వాడుతుంటాను. ఇది అన్ని వైపులో నాకు సాధ్యం కాలేదు, ఎందుకంటే ఇన్ని పాఠశాలలు తిరిగేసరికల్లా అన్నింటిలో నాకు దొరకలేదు కాబట్టి. కానీ కంజీరా మాత్రం అన్ని స్కూళ్ళలో వాడాను నేను, అన్ని స్కూల్లో ఉపయోగించాను, కంజీరా ద్వారా వాడాను నేను. కాబట్టి ఆ కంజీరా అనేటువంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ని వాడతాను నేను. మీరందరూ కూడా మీ చెప్పట్లను దీన్ని జోడించినట్లయితే మన కార్యక్రమం అనేది మనకి ఇంకా దాని యొక్క ఫలితం మనకు కనబడుతుంది అనమాట. కాబట్టి మనం ఊళ్ళలో చూస్తుంటాం, ముఖ్యంగా కొంతమంది ఈ విధంగా చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతుంటారు. ఏమంటారు దాన్ని? భజన అంటారు. భజన అనేసరికల్లా మీకు అనిపిస్తుంది, మేము విద్యార్థులము మేము భజన చేయడం ఏంటి సార్, మీరు పెద్దవారు చేయాలి కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం భజన వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటో సైంటిఫిక్
చెప్పే విషయం. నేను వేరే విషయాలు చెప్తలేను. సైంటిఫిక్గా భజన వల్ల వచ్చేటువంటి ఉపయోగము లాభం ఏంటో ఇప్పుడే మీకు నిరూపించాలి. ఊరికే చెప్పడం కాదు కదా, ఫలితం మనకు కనబడాలి ఎంబడే. కాబట్టి భజన వల్ల మన లోపల రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యనే వాళ్ళు చెప్పారు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పారు ఏమనంటే, ఈ భజన చేయడం వల్ల అంటే చప్పట్లు కొట్టు ఒక పాట పాడడం వల్ల ఇది రోజు ఒక అరగంట సేపు చేసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి అయితే ప్రమాదకారం మనం కనబడుతుందో దానికి ఇబ్బందికరంగా ఉండేది ఏంటి అంటే మన లోపల ఏం లేకపోవడము, రోగ నిరోధక శక్తి లేకపోవడం మనం. కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ అంటాం దాన్ని మనం. ఆ పవర్ను మనం పెంచుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్, దీంతో ఎలాంటి ఖర్చు లేనటువంటి ప్రక్రియ భజన. కాబట్టి భజన వెనకాల అంత పెద్ద సైన్స్ మన పెద్దవాళ్ళు మనలో పెట్టారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక పాట ద్వారా మనలో వచ్చే మార్పును కూడా ఇప్పుడే గమనిద్దాం మనం. ఇప్పుడు మనకంతా కూడా ఏంటంటే అంతా కూడా ఫాస్ట్, మొత్తం ఫాస్ట్ ఫుడ్స్, ఫాస్ట్ డ్రింక్స్, అంతా ఫాస్టే, జీవితం అంతా ఫాస్టే. కాబట్టి రిజల్ట్ కూడా ఎంబడే రావాలి మనకు, ఇన్స్టాంట్ ఎంబడే రావాలి మనకు. కాబట్టి ఆ యొక్క రిజల్ట్ని ఇప్పుడే తీసుకుందాం మనం. అంటే ఒక చప్పట్లు కొడుతూ పాట పాడడం వల్ల మన శరీరంలో జరిగేటువంటి మార్పు ఏంటో మనం జాగ్రత్తగా గమనిస్తాం. మనం అందరం కూడా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. రత్నాకరా ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. పాట ప్రారంభమవుతున్నది. పాటకు అనుగుణంగా మీరు మీ యొక్క రెండు చేతులు కూడా జోడించుకుంటూ చప్పట్లు కొట్టండి. దేవి నిన్నే మనసున తలచద నమ్మిన దేవతవు, ఓ నమ్మిన దేవతవు. ఇంతే, ఇదే తాళం, ఇంటూ వేరే మార్పు లేదు. నేను దానికి కంజర జోడిస్తున్నాను అంతే. ఈ జాగ్రత్తగా గమనించాలి. దేవి నిన్నే మనసున తలచద నమ్మిన దేవతవు, ఓ నమ్మిన దేవతవు. భద్రకాళి వై పాపుల ననక భయంకరమైన రూపము దాల్చి రాక్షసము కలమాలలు దాల్చిన ఉగ్ర దేవతవు, ఓ నమ్మిన దేవతవు. సరస్వతి వై విద్యల చెల్ల అక్షర జ్ఞానము చూపిన దేవి, సత్యము నీవే శాంతము నీవే సర్వము నిలిచెదవు, ఓ నమ్మిన దేవతవు. లక్ష్మి రూపముతో సంపద పెంచి సహజీవనమున అండగా నిలచి అంబవు నీవే ఆది భవాని దేవే గమెరావో, ఓ నమ్మిన దేవతవు. కౌశీల్యముతో సీతగా వెలసి సహజీవనమును అడవిలో గడపి రాముని పాదమే నోమిన దేవి బాధలతో చితివో, ఓ నమ్మిన దేవతవు. ఆది భవాని శాంతి రాణి కన్నమరుద్రమ వీరమాతలు భారత మాతా రూపము మీరై, భారత మాతా రూపము మీరై బాధలు తీర్చితిరో, ఓ నమ్మిన దేవతవు. దేవి నిన్నే మనసున తలచద. ఆగండి, నేను కొద్దిగా పాట వేగాన్ని పెంచాను, మీరు కూడా ఏం చేశారు, చప్పట్లు కొద్దిగా వేగం పెంచారు. అంటే మీకు తెలియకుండానే ఆ విధంగా దాని యొక్క లయ వెంబడే మారిపోయింది. చూడండి, అంటే మీరు అందరిలో కూడా ఏం శక్తి ఉన్నదంటే
లెక్క అనే శక్తి ఉంది. పాట అనేది లెక్క, గుర్తుపెట్టుకోండి. పాట అంటే లెక్క. లెక్కలు బాగా చేయగలుగుతాం మనం. పాటలు వస్తే, పాటలు బాగా పాడితే లెక్కలు బాగా చేయగలం. కాబట్టి ఈ రెండు ఉదాహరణ కూడా అనుబంధం కాబట్టి, ఎందుకంటే లెక్క ప్రకారం పాడతాం మనం. కాబట్టి ఇప్పుడు అనుకోకుండానే మనకు వేగం పెరిగింది. దేవి నిన్నే మనసున తలచెదనం నిన్న దేవతవు నమ్మిన దేవతవు. జై జై మాతా భారత మాత, 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 జై జై మాతా భారత మాత. భారత్ మాతా కీ జై. వందే భారత మాతరం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.